అందరికీ నమస్కారం. మరి ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మరి యోగా డే సందర్భంగా మరి నెల రోజులు కూడా యోగా కార్యక్రమాలు నిర్వర్తించడంలో భాగంగా ఏదైతే కాకినాడ జిల్లా అచ్చంపేట గ్రామం సంబంధించి మన ఎన్ఆర్జీఎస్ కార్మికులు శ్రమ దినాల నిమిత్తం మరి వీరు చేసే కార్యక్రమంలో భాగంగా అలాగే వారికి అవగాహన కల్పించాలని చెప్పి యోగాని అంటే ఏంటి, అలాగే యోగా విధానాలు ఏంటని మన టీచర్ గారు జగదాంబ గారు మరి ఈ రోజున ఇక్కడికి విచ్చేసి ఉన్నారు సభాముఖంగా. మరి వీరందరికీ కూడా యోగా గురించి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. నమస్తే అండి అందరికీ. అచ్చంపేట గ్రామంలో ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. రోజు 3 సంవత్సరాల నుంచి యోగా నేర్పించడం మొదలుపెట్టాము మేము. సో ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ యోగా డే గురించి అని చెప్పేసి ఒకరోజు చేసేదల్లా నెల రోజుల ముందు నుంచి చేసి మీకు ఒకరోజు మాత్రమే కాకుండా ఈ నెల రోజులు బాగా అలవాటు చేసినట్లయితే మీరు నిత్యం చేసుకుని యోగా అనేది ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. నా పేరు జగదంబ అండి. నేను అచ్చంపేట ఆయుష్ హాస్పిటల్లో యోగా హాల్లో నేను నేర్పిస్తాను. మన యోగా గురువు గారు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చేసి మన చుట్టూ పరిసరాల్లో ఏదైనా కమ్యూనిటీ హాల్స్లో కానీ స్కూల్స్లో కానీ చెప్తూ ఉంటారు. ఈ అచ్చంపేట గ్రామస్తులంతా కూడా దీన్ని వినియోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ ఇంటిల పదిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, మోకాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదా మీకు, సో దానికి సంబంధించి పిక్కలు మడుములు నడు ఇవన్నీ నొప్పులు తగ్గడానికి 2-3 ఆసనాలు చెప్తాను. అవి మీరు నిత్యం చేసుకుంటూ ఉండండి. ఓకే, 2 చేతులు పైకి ఇలాగ తీయండి, ఇలా కలపండి, వేళ్ళని పైకి తిప్పండి, కాలు వేళ్ళ మీద ఇలా పైకి లేపండి, చేతులు 2 ఇలాగా సమాంతరంగా ఉండాలి, భుజాలకి స్ట్రైట్గా ఉండాలి. చెవులు జాగ్రత్తగా దాని మీద పెట్టి దృష్టిని కళ్ళు మూసుకుని చెవి తాలూకా ఏకాగ్రత అంతా మీద గుండె మీద పెట్టండి. గుండె చాలా ఆరోగ్యంగా హాయిగా ఉన్నట్టుగా భావించండి. నిజంగా హాయిగా చక్కగా తయారవుతుంది.